అల్లూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు రోడ్డెక్కారు. చింతూరు ఐటీడీఏ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. నిర్వాసితుల ఆగ్రహానికి పోలీసులు కూడా తట్టుకోలేకపోయారు. గేట్లు తోసుకుంటూ లోపలికి దూసుకెళ్లారు. ఈ క్రమంలో నిరసనకారుల వద్దకు వచ్చి చర్చలు జరిపారు కలెక్టర్. ఆయనకు 16 డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అందించారు నిర్వాసితులు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని కలెక్టర్ హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. ఇక వర్షాలు వరదలు వల్ల పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పంట పొలాలు ముంపునకు గురవుతూ ఉండటంతో వ్యవసాయం చేయలేని దుస్థితి నెలకొంది. అనువైన కాలం దాటిపోతూ ఉండటంతో తీవ్ర నష్టాన్ని చవిచూస్తున్నారు. మరోవైపు పోలవరం ముంపు గ్రామాల పేరుతో రైతులకు ప్రభుత్వ పథకాలు నిలిపివేస్తున్నారు. దీంతో ఆగ్రహించిన నిర్వాసితులు చింతూరు ఐటీడీఏ వద్ద భారీ ఆందోళన చేపట్టారు. 2-3 వేల మందితోటి ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ముఖ్య ఉద్దేశం ఏమిటంటే రామవరం గ్రామ పంచాయతీలో ప్రతి గ్రామంలో ఒక విలేజ్ 270 కుటుంబాలు ఉంటే ఆ విలేజ్ లో 166 కుటుంబాలు పేపర్ నోటిఫికేషన్ వచ్చి 104 కుటుంబాలు రాకోకుండా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ యంత్రాంగం కూడా చేసినటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే వాస్తవంగా భూములు పోయి ప్రభుత్వం మేము భూసేకరణ చేసి 2009లో భూసేకరణ చేశారు. గ్రామాన్ని కూడా అవధి ఎంక్వైరీ కూడా చేయడం జరిగింది. అందులో భాగంగానే రామవరం గ్రామ పంచాయతీలో వెంకన్నగూడెం గ్రామంలో 14 కుటుంబాలు కూడా పేపర్ నోటిఫికేషన్ ఇవ్వకోకుండా ఉన్నటువంటి పరిస్థితి. అంతేకాకోకుండా మల్లెతోట గ్రామంలో 39 కుటుంబాలు పేపర్ నోటిఫికేషన్ రాలేదు. 2010లో పోలవరం ముంపు అని మా గ్రామాన్ని పోలవరంలో కలిపి మా గ్రామానికి పోలవరం ముంపులో 1,15,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చారు. నష్టపరిహారం ఇవ్వడమే కాదు, ల్యాండ్ టు ల్యాండ్ అని 6 ఎకరాల 25 సెంట్లు భూమిని కూడా ల్యాండ్ టు ల్యాండ్ అని ఆపేసి మాకు ఇప్పటి వరకు జరుగుతుంది. అయితే ఏదైనా పథకాలు ఏదైనా అడిగినప్పుడు పోలవరం ముంపు అంటున్నారు. కానీ అధికారుల దగ్గరకు వచ్చినప్పుడు మీ గుర్రంపేట గ్రామము పోలవరం ముంపులో లేదు, అది 45 కాంట్రోల్ లెవెల్లో ఉంది బాబు, మీ గ్రామం కాబట్టి మీది పోలవరం ముంపులో ఇప్పుడు రాదు అంటున్నారు. మరి పోలవరం ముంపులో రానప్పుడు 6 ఎకరాల 25 సెంట్లు భూమి మరి ల్యాండ్ టు ల్యాండ్ కూడా ఇవ్వలేదు కదా. ఇవ్వనప్పుడు గుర్రంపేట గ్రామము ఇంతకీ పోలవరం ముంపులో ఉందా లేదా?